ప్రస్తుతం మనం మాచర్ల నియోజకవర్గంలోని రాయవరం గ్రామానికి వెళ్తున్నాము. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి జరిగిందా లేదో అనే విషయాన్ని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి చూద్దాము. డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ వచ్చేసరికి 8,628 మంది లబ్ధిదారులు అనేది ఈ గ్రామ పంచాయతీ నుంచి ఉండటమైనది. అలాగే మొత్తం డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ లబ్ధి చూసుకున్నట్లయితే 22,88,72,619 రూపాయలు అనేది ఈ గ్రామ పంచాయతీకి వివిధ సంక్షేమ పథకాల ద్వారా జమ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి స్కీమ్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఇలాగా ఆర్థికంగా సహాయపడడం అనేది చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నా పేరు నాగేంద్ర శ్రీనివాసరావు. నేను రాయవరం గ్రామ సర్పంచ్ని. 40 సంవత్సరాలు పంచాయతీ అయిన గ్రామం మాది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలోనే ఎస్సీ మహిళా రిజర్వేషన్ కింద ఎస్సీ మహిళని సర్పంచ్గా ఎన్నుకున్నారు. మన ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు వాళ్ళ సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు మాపై నమ్మకం పెట్టుకొని మమ్మల్ని సర్పంచ్గా ఎన్నిక చేశారు. కాబట్టి వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆదేశాల మేరకు గ్రామంలో ఉన్న సమస్యలను, పారిశుద్ధ్య సమస్యలు కానీ, వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, రైతులు పొలాలు పోవడానికి డొంక రోడ్లు కూడా గ్రామీణ రోడ్లు వేసి ఉన్నాము. 2024 ఎన్నికల్లో మా ఎమ్మెల్యే గారిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మా గ్రామ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి గెలిపించుకుంటాము. నా పేరు కొమ్ము ఈశ్వరరావు, రిటైర్డ్ టీచర్ అండి. గత ప్రెసిడెంట్ ద్వారా మరి ఆయన రోడ్లు వేయటం జరిగిందండి. అలానే రోడ్లు వేసిన తర్వాత ప్రతి ఇంటికి కూడా కుళాయిని ఏర్పాటు చేయటం జరిగిందండి. ఆ కుళాయి ద్వారా వాటర్ను సప్లై చేస్తూ ఉన్నారండి. మరి కాలనీలో మరి పాత కాలనీకి వచ్చేసరికి పాత కాలనీలో మరి చర్చికి సంబంధించిన విషయమై అడగగానే మరి ఆయన ఒక 10 లక్షలు శాంక్షన్ చేయటం జరిగిందండి. ఆ 10 లక్షలు కూడా వెచ్చించి మరి ఆ చర్చిని 3 వంతులు పూర్తి చేశామండి. వాటర్ వ్యవస్థను కూడా మరి బోర్లు కూడా వేయించి వాటర్ను కూడా నడిపించడం జరుగుతుందండి. అలానే కాలనీలో ఉన్నటువంటి నిరుద్యోగ పిల్లలకు కూడా మరి వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళని చేర్చుకొని వాళ్ళకు కూడా మరి జీవనోపాధి కల్పించారండి. మరి ఎమ్మెల్యే గారు మరి ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళనివ్వండి, మరి ఎంతో ఆప్యాయతతో ఆయన దగ్గరకు తీసుకొని మరి మాట్లాడటం జరుగుద్దండి. మరి ఆయన ఇంట్లో ఎంతమంది గుంపుగా ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళతో కూడా మాట్లాడిన తర్వాతే ఆయన ప్రోగ్రాంకి వెళ్ళటం జరుగుతుందండి. మరి అలాంటి ఎమ్మెల్యే మరి ప్రజలందరినీ చేరదీసి మరి అంత దగ్గర సంబంధాలను ఏర్పరచుకున్నటువంటి ఎమ్మెల్యేని మరి ఎవరూ కూడా వదులుకోవటానికి ఇష్టపడరండి. కనుక మళ్ళీ ఆయనే రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నామండి. మా ఊరు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఎవరికైనా సరే, ఏ పార్టీ నాయకులకైనా సరే ఇబ్బంది అంటే మన మనిషి అని ప్రతి పని చేసి ముందుకు సాగిపోయే మనిషి అతను. అయితే ఎమ్మెల్యే గారు అయితే బాగా చేస్తున్నారు, అభివృద్ధి బాగా చేస్తున్నారు. ఇక్కడ చర్చి ఉంది, మరి ఆయన ద్వారా శంకుస్థాపన చేసిన ఆయన ద్వారా. ఇక్కడైతే మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితే ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉంటారండి. చిన్న ఆయన కానీ పెద్ద ఆయన కానీ ఇద్దరు ఎవరైనా కానీ అందుబాటులో ఉంటారు. బొమ్ము ఆదినారాయణ, మాది రాయవరం. అయితే ఆరోగ్యశ్రీ ఉండటం వల్ల మాకు హార్ట్ ప్రాబ్లం వచ్చేసి దానికి ఆరోగ్యశ్రీ కింద మాకు ఆపరేషన్ జరిగింది. పరిస్థితి కూడా అందరూ మాత్రమే చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అది ఉంటాను మాకు ఉపయోగపడటంలో మేము తిరగలుగుతాము. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ ఆరోగ్యశ్రీ అమలు పెట్టారు. దానివల్ల మాకందరికీ బాగానే ఉపయోగపడింది. ఇప్పట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని అమలు జరుపుతున్నారు. రాంపూర్ పాపిరెడ్డి, రాయవరం, మాచర్ల మండలం. మళ్ళీ జగనే ప్రభుత్వంలోకి రావాలి. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులకు ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్గా ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఈరోజు కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టడం చాలా కష్టంగా ఉంది. బయటికి జరుగుతున్నారు. ఒక 100 ఇవ్వమంటే వృద్ధులకు 100 రూపాయలు బాకీ ఇచ్చే స్థితి లేదు.
కన్న కడుపులాగా ప్రతి నెల ఇంటికి వచ్చి 3,000 రూపాయలు ఇస్తే 3,000తోని వాళ్ళకి వాళ్ళ అవసరాలని చక్కగా నెరవేరుతున్నాయి. అందుకు హ్యాట్స్ ఆఫ్ జగన్. రాయవరం జూబ్లీ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్రభుత్వంలో మనకి ఎడ్యుకేషన్ పరంగా, విద్య పరంగా చాలా అభివృద్ధి తీసుకొచ్చారు. పిల్లలకి 8th క్లాస్ నుండే ట్యాబులు ఇవ్వడం, ఆన్లైన్ టెస్టులు రాపియడం, అలాంటి విషయాల్లో టెక్నాలజీ పరంగా విద్యని ముందు తీసుకొస్తున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సమయానికి పింఛన్ వస్తుంది, నాకు 18,000 వస్తున్నాయి. జగన్ అన్న వచ్చినాక అన్ని సౌకర్యాలు చక్కగా జరుగుతున్నాయి. మళ్ళీ జగన్ అన్న రావాలా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ గెలవాలి. ఆయన ద్వారా మాకు అన్ని సౌకర్యంగా జరుగుతున్నాయి.